శివుడి తలపై స్థానం దక్కించుకున్న చంద్రుడు తన అందానికి బాగా ప్రసిద్ధి చెందిన దేవత. అయితే అతని పుట్టుక నుంచి శివుడిని చేరేవరకు ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తే మరికొన్ని సందర్భాల్లో తన బాధ్యతలు నిర్వర్తించాడు. ఎప్పుడైతే తన తప్పులు తెలుసుకుని శివుడిని ఆశ్రయించాడో ఒక దేవతగా పరిపూర్ణతను పొందాడు. చంద్రుడి జననం దేవి భాగవతం ప్రథమ మరియు 4వ స్కంధం ప్రకారం అత్రి అనసూయలకు స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ కొడుకుగా పుట్టాడని, అతడే చంద్రుడని వివరిస్తుంది. చంద్రుడు తన గురువు భార్యను పెళ్లి చేసుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. దేవగురువు బృహస్పతి భార్య తార గొప్ప సౌందర్యవతి. ఒకసారి ఆవిడ నడుస్తూ నడుస్తూ అనుకోకుండా చంద్రుడు ఇంటి దగ్గరకు చేరుకుంది. మొదటి చూపులోనే చంద్రుడు తార ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఎంతో అందంగా దాంపత్య జీవితాన్ని గడపడం మొదలుపెట్టేశారు. అలా చాలా రోజులు గడిచాయి. బృహస్పతికి వాళ్ల విషయం తెలిసి తారను తిరిగి తీసుకురమ్మని తన శిష్యులను పంపించాడు. కాని ఆమె రాలేదు. ఈసారి తానే స్వయంగా వెళ్లి ఆమెను రమ్మని అడిగాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నిసార్లు పిలిచినా తారా తిరిగి రాకపోయేసరికి అతనికి కోపం వచ్చి చంద్రుడితో, బ్రాహ్మణుని చంపినవాడు, సంపదను దోచుకున్నవాడు, తాగుబోతూ, ఇతరుల భార్యలను పెళ్లి చేసుకున్నవాడు, ఇలాంటి పాపాలు చేసిన వాళ్లకి 5 రకాల భయంకరమైన శిక్షలు తప్పవు. నీకు దేవలోకంలో నివసించే అర్హత లేదు. మర్యాదగా నా భార్యను తిరిగి నాకు అప్పగించు, లేదంటే నిన్ను శేపిస్తాను అని హెచ్చరించాడు. చంద్రుడు అతని మాటకు భయపడకపోగా, తార తనకు తానుగానే అతని దగ్గరకు వచ్చిందని, ఆమె అతనితో సంతృప్తి చెందిన తర్వాతే తిరిగి వస్తుందని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న బృహస్పతి కోపంతో ఊగిపోయాడు. ఇంటికి వెళ్లి తార వస్తుందేమోనని కొంతకాలం ఎదురుచూశాడు. ఆమె రాకపోవడంతో మళ్లీ చంద్రుడు దగ్గరకు బయలుదేరాడు. కాని ఈసారి ద్వారపాలకులు అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు. దానితో ఇంద్రుడి సాయం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, వెంటనే తారను తిరిగి తన భర్తకు అప్పగించు, లేదంటే యుద్ధానికి సిద్ధమవ్వు అని చంద్రుడికి సందేశం పంపించాడు. అయినా అతను ఒప్పుకోకపోవడంతో ఇంద్రుడు యుద్ధం మొదలు పెట్టాలనుకున్నాడు. ఆ సమయానికి దేవతల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండటంతో ఈ విషయం అసురుల వరకు చేరింది. అసురగురువు శుక్రాచార్యుడు బృహస్పతికి శత్రువు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని వెంటనే చంద్రుని కలిసి, ఒకవేళ ఇంద్రుడు యుద్ధానికి వస్తే తాను సహాయంగా నిలబడతానని శుక్రాచార్యుడు హామీ ఇచ్చాడు. అది మాత్రమే కాదు, బృహస్పతికి తన భార్యను తిరిగి ఇవ్వొద్దని చాలా బలంగా సూచించాడు. ఇక ఇంద్రచంద్రుల మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. వాళ్ల యుద్ధం వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారింది. అప్పుడు బ్రహ్మ తన వాహనమైన హంసమీద అక్కడికి వెళ్లి చంద్రుడ్ని అతనికి సహాయంగా నిలబడ శుక్రాచార్యుని మందలించాడు. బ్రహ్మ ఆజ్ఞను కాదనలేక అతని బలవంతం మీద యుద్ధాన్ని ఆపేశారు. తర్వాత చంద్రుడు తన గురువైన బృహస్పతికి తన భార్యను తిరిగి ఇచ్చేశాడు. ఈ గొడవ అయితే అప్పటికి సద్దుమణిగింది. కాని తర్వాత కొత్త సమస్య మొదలైంది. తారను చంద్రుడు తిరిగి అప్పగించినప్పుడు ఆవిడ గర్భవతిగా ఉంది. ఈ విషయం బృహస్పతికి కూడా తెలియదు. కొంతకాలానికి ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తన కొడుకు కాదని తెలియక బృహస్పతి స్వయంగా తండ్రి స్థానంలో ఉండి నామకరణ వేడుక జరిపించాడు. విషయం తెలిసి ఆ శిశువు తన కొడుకే అంటూ చంద్రుడు ఒక రాయబారిని పంపించాడు. బృహస్పతి కూడా తానే ఆ బిడ్డకి తండ్రి అంటూ వాదించాడు. వాళ్ల మధ్య రేగిన గొడవ మళ్లీ దేవ అసుర యుద్ధంగా మారేదాకా వెళ్ళింది. బ్రహ్మ ఆ సమయంలో బృహస్పతి ఇంటికి వెళ్లి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నిజం చెప్పమని తారను అడిగాడు. అప్పుడు ఆవిడ చంద్రుడి పేరు చెప్పడంతో బ్రహ్మ ఆ బిడ్డను అతనికి ఇచ్చేయమని చెప్పాడు. ఇక బృహస్పతి ఆ ఆదేశాన్ని అనుసరించాడు. చంద్రుడు, దక్షుడి 27 మంది కూతుళ్లను పెళ్లి చేసుకున్నాడు. ఈ 27 మంది భార్యలు, 27 నక్షత్రాలు. చంద్రుడు ఈ నక్షత్రాలతో కలిసి మహామేరు పర్వతం చుట్టూ తిరుగుతాడు. దక్షుడి 27 మంది కూతుర్లను పెళ్లి చేసుకున్న చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. మిగతా భార్యలకు ఈ విషయంలో కోపం వచ్చి వాళ్ల నాన్నకు చెప్పారు. దక్షుడు అందరిని సమానంగా చూసుకోమని చంద్రుడికి నచ్చ చెప్పినా కూడా అతను వినలేదు. అప్పుడా 26 భార్యలు దక్షుడి దగ్గరకు వెళ్లి, మేము ఆశ్రమంలో ఉంటూ మీకు సేవ చేసుకుంటాం. ఇక చంద్రుడు మమ్మల్ని పట్టించుకోడు, తన మీ సలహాని ఖచ్చితంగా పాటించడు అని చెప్పుకుని బాధపడ్డారు. దక్షుడు రెండోసారి కూడా చంద్రుడిని హెచ్చరించి చూశాడు. అయినా కూడా చంద్రుడు పద్ధతి మార్చుకోలేదు.
దానితో అతని భార్యలు మూడోసారి కూడా వెళ్లి దక్షుడికి బాధలు చెప్పుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా చంద్రుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో దక్షుడికి కోపం వచ్చి అతను కాంతి విహీనులు అవుతాడని శపించాడు. ఆ రోగం నుంచి విముక్తి పొందడానికి చంద్రుడు ఎన్ని యాగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చంద్రుడి వెన్నెల రాకపోవడంతో ఔషధ గుణాలున్న మొక్కల ఎదుగుదల ఆగిపోయింది. దానితో జీవులపై కూడా ఆ ప్రభావం విపరీతంగా పడింది. దేవతలు బక్కచిక్కిపోతున్న ప్రజలను చూసి ఎందుకిలా అవుతోందని చంద్రుడిని అడిగారు. అతను జరిగిందంతా వాళ్లకు వివరించాడు. దేవతలు దక్షుడిని సముదాయించారు. బ్రహ్మ, శివుడిని కలవమని చంద్రుడికి చెప్పాడు. బ్రహ్మ ఇచ్చిన సలహాతో చంద్రుడు వెళ్లి శివుడిని కలిశాడు. శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యమైన పని కాదు. కాని సృష్టికి చంద్రుడి వెలుగు అవసరం కాబట్టి కేవలం కృష్ణపక్షంలో కాంతి క్షీణించి శుక్లపక్షంలో అదే కాంతి తిరిగి పుంజుకుంటుంది అని చెప్పి చంద్రుడికి గొప్ప స్థానం కలిగించడానికి శివుడు తన తలపై ధరించాడు. శివుడు కాలాన్ని సైతం అదుపు చేసేవాడు కాబట్టి ఆ చంద్రకాంతి తరిగి పెరగడం ఆ మహాదేవుని ఆధీనంలోనే ఉంటుంది. ఈ విధంగా శివుడి తలపై చంద్రుడు స్థానం దక్కించుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.